చాలా చక్కగా చేస్తుందమ్మా. ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేసేదేంది తెలుసు కదా. ఎన్ని లక్షల కోట్ల అప్పులైనాయి. ఆయన ఇవాళ ఉచిత బస్సు విషయం కానీ, సన్నబియ్యం కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి. పెళ్లి కాగానే పిల్లలు పుడతారమ్మా. భలే గమ్మత్తుగా మాట్లాడతారు, నాకు అర్థం కాదు. మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయింది, రాగానే అన్ని ఒకటేసారి చేస్తారా? చేస్తున్నారు కదా. ప్రతిపక్షాలకు చెప్తున్నా, ఎవరైనా పెళ్లి చేసుకుని 1 సంవత్సరం ఆగాలి పిల్లల కోసం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, చేయాల్సినవన్నీ చేసినాం. ఇప్పుడు ఉచిత బస్సు కానివ్వండి, 200 కరెంటు యూనిట్లు కానివ్వండి, ఇవాళ మీరు సన్నబియ్యం కానివ్వండి, ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. రాగానే బిల్డింగ్లు కట్టేస్తారా? దానికి ఒక కథ కార్ఖాన ఉంటుంది. ఉన్నది మొత్తం సంఖ్య నాకు ఇచ్చిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడేదో కథలు చెప్తుంది చాలా. కాంగ్రెస్ పార్టీ పనిచేసే పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ. కాంగ్రెస్ ఎజెండా ప్రజల ఎజెండా ఉంటుంది. ఇంకేం కావాలమ్మా? మీరు ఎంతసేపు ఉన్నా మీరు ఏదో ఒకటి రైతు బంధు గురించి, దాని గురించి. రైతు బంధు కన్నా మించింది ఇంకా చాలా రేవంత్ రెడ్డి గారు ఇవ్వబోతున్నారు. రుణమాఫీ అనేది మనమున్న కష్టకాలంలో ఏకదాటిగా రుణమాఫీ చేసిండ్రు. సరే, కాని వాళ్ళు తిట్టుకుంటారు, అయిన వాళ్ళు మెచ్చుకుంటారు. ఆ కాని వాళ్ళు తిట్టినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదమే అనుకుంటాం. తప్పకుండా కాంగ్రెస్కు ప్రతి ఒక్క వ్యక్తి కావాల్సిందే. అవునమ్మా, మీరు ప్రతిదీ భూతద్దములు పెట్టి చూడొద్దు. మీరు కాదు, వినండి. ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో వ్యూస్ కోసం మీరు నిజంగా చూడండి సిస్టర్, మీరు ఇంకో రకంగా అనుకోదు, అందరిని అనట్లేదు. టైటిల్ ఒకటి పెడతారు, లోపల ఒకటి ఉంటుంది. మరి టైటిల్ పెట్టిన వాళ్ళు తప్ప, లేకపోతే లోపల మాటల ఆయన ఏ సందర్భంలో అన్నారో నాకు తెలియదు. నువ్వు మధ్యలో తీసుకొచ్చి ఆ మధ్యలో వెనుకది ముందలు వదిలేసి మధ్యలో తీసుకొచ్చేసి నన్ను అడిగితే నేను ఎట్లా సమాధానం చెప్తా? ఏది చెప్పినా రేవంత్ రెడ్డి గారు ప్రజలను ఉద్దేశించే మాట్లాడతారు. ఎవరికి రైతు బంధు అవసరము? ఇప్పుడు మల్లారెడ్డి లాగా రైతు బంధు అవసరమా? అంటే 200 ఎకరాలు ఉంటే వాళ్ళకు రైతు బంధు అవసరమా? మరి కేసీఆర్ లాగా ఇవ్వాలా? అంటే కల్వకుంట్ల ఫ్యామిలీకి వాళ్ళు ఏదో ఎకరం ఎన్ని ఎకరాలమ్మా, ఎకరంలో ₹1,00,00,000 సంపాదించారంట అల్లం. తెలంగాణ ప్రాంతంలో ఏ రైతు దగ్గర పోదంపా ₹1,00,00,000 అల్లం ఎట్లా సంపాదించిండో? అంటే ఇవన్నీ దొంగ లెక్కలు చెప్పుకోనికే. అంటే అల్లావుద్ది అద్భుత దీపం ఇదేమన్నా చెప్పటం శరణ్ లెక్క ఏంటోనికన్నా మాకన్నా ఉంది. ఊరికనే చెప్పడం కాదు, చేయని జరా. రేవంత్ రెడ్డి మంచి కార్యక్రమాలు చేస్తుండు. రేవంత్ అన్న ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక తండ్రిగా అందరికి అన్ని చేస్తున్నాడు. చేసేటోళ్ళని చేయనియరు, అమ్మ పెట్టదు అడుక్కోనియదు. ఎందుకు ఈ రాజకీయాలు? 5 సంవత్సరాలు ప్రజలు మాకు అవకాశం ఇచ్చిర్రు. మంచిగా చేస్తే మళ్ళా గెలిపిస్తారు, లేకపోతే మీకే ఇస్తారు కదా అవకాశం. రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా వాళ్ళకెళ్ళి తప్పులు తీస్తారు. మంచిది నేను అదే చెప్తున్నాను కదా, మంచిది తీయరు వీళ్ళు. ఆయన ఏమన్నారు, ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదంటే కోట్లాది మంది ప్రజలలో ఎవరికి రాలేదో, ఎవరికి వచ్చిందో, ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే కూడా నిరంతర ప్రక్రియ అని చెప్పారు. రైతుల మీరు బ్యాంకుల దగ్గరికి వెళ్ళండి. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులలోనే మన ఇంటి పేరు తప్పు పడింది అనుకోండి, దాన్ని మళ్ళీ మార్పించుకోవాలి కదా. మార్పించుకొని అది వచ్చేవరకు లేట్ అవుతుంది. గవర్నమెంట్ తప్పు చేసినట్టు ఎట్లయితుంది? ఇదేం చేస్తారు ఈ బీఆర్ఎస్ పింక్ ఛానల్లో వచ్చి, ఇగో వీళ్ళకి రైతు బంధు రాలేదు. అక్కడ ఏముంది చెప్పడు. ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. డెఫినెట్గా చేస్తుందనే నమ్మకం కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు ఉంది. ఇక్కడ బీజేపీ కానీ బీఆర్ఎస్ వాళ్ళకి లేకుండొచ్చు, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. మెజార్టీ పీపుల్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ పీపుల్ని పట్టించుకుంటుంది. అభివృద్ధి వస్తుంది, ముందుకు వెళ్తున్నాం కదా. మనము ప్రజాస్వామ్యంలో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మహిళల కోటీశ్వర్లు ఎట్లా కావాలని ఇవాళ చాలా స్కీమ్స్ పెడుతున్నారు, డెవలప్ కావాలంటున్నారు, స్వయం ఉపాధి పథకాలు పెడుతున్నారు, ఇన్కమ్ సోర్స్ కూడా చూపిస్తారు. అమ్మ మీరు హైడ్రా విషయంలో చాలా మంది హ్యాపీగా కూడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అవునమ్మా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, బతుకమ్మ కుంట ఉంది. బతుకమ్మ కుంట ఎవరు ఆక్యుపై చేసుకున్నారు? కేసీఆర్ వాళ్ళ ఫ్రెండ్ చేసుకున్నాడు. మరి మన తెలంగాణ అంటివి బతుకమ్మ కుంట చరిత్రంగా చెప్పుకోవచ్చు మనం. మరి మీకు సాధ్యం కాదు, మాకెట్లా సాధ్యమైంది? వీళ్ళు ఎంత బాగా బతుకమ్మ కుంట ఎంత బాగా తయారు చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు, కమిషనర్ గారు. మరి అది చెప్పుకోవచ్చు కదా.
అంటే మీరేమో కబ్జా చేస్తారు, మేము వచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీని బదలాం చేస్తారు. మీ గురించి ఎవడు పట్టించుకుంటాడు? ఎవడు పట్టించుకుంటాడు లేడు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళ ఏమంటారు ఒక కుటుంబ కుటుంబ కలహాలు ఉంటాం కదా. సో కాంగ్రెస్ లో కూడా అదే ఉంది పర్టికులర్ మనకి. ఒకటి చెప్పనమ్మా, ఏమి ఒకటి వింటావా? ఎవరు ఏం లేదు, అందరం. కాకపోతే కాంగ్రెస్ పట్ల స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి ఆ స్వేచ్ఛ ఉన్నప్పుడు అమ్మ మీద అందరూ అలుగుతారు. మరి కేసీఆర్ కుటుంబంలో కవిత ఓదిక్కుపోయింది, కేటీఆర్ ఓదిక్కుపోయిండు, కేసీఆర్ ఓదిక్కుపోయిండు, హరీష్ రావు ఓదిక్కుపోయిండు. మరి మీలాగనా? ఎవడన్నా కన్న బిడ్డనే మీ మీద చెప్పుకుంటుంది అన్ని. మా వాళ్ళు అట్లా చేస్తురా? ప్రతి ఒక్కరు సమర్థులే కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి పదవులు కావాలని ఆశించడం తప్పులేదు. నీకు ఇప్పుడు నీకు ఇది కాకుండా ఇంకో ప్రమోషన్ కావాలని నీకు ఆశ లేదా? నీకు ప్రతి మనిషి ఆశాజీవి. భూతద్దములు పెట్టి చూడొద్దు. కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను ఈరోజు నీ ముందుకు వచ్చి నీ ముందర మాట్లాడుతున్నాను. నేను అందరికి అదృష్టం రాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ది బెస్ట్ పార్టీ.